ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ రోజున క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి మనము యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి మనము ఎందుకని ఈ లోకపరమైన ఆశీర్వాదాల కోసము, లోకపరమైన వ్యామోహాల కోసము, లోకపరమైన ఆనందాల కోసము, లోకపరమైన సిరుల కోసం ఎందుకు వెంబడిస్తున్నాం? వాటెమ్మట ఎందుకు పరిగెడుతున్నాం? క్రీస్తు కొరకు నిరీక్షణ కలిగి ఉన్న నీవు, క్రీస్తు కొరకు ప్రయాసపడి క్రీస్తుని అనేకులకు ప్రకటిస్తానని ఆయన అంగీకరించిన నీవు ఈ లోకం వైపు ఎందుకని అలా పరిగెట్టగలుగుతున్నావు? కానీ దేవుడు మనకి ఈ లోకం దాచిన భాగ్యాలు ఎన్నో ఇహపరమునే మనకు దయచేశాడు. దయచేసి మనకు నిత్య రాజ్యాన్ని అనుగ్రహించిన దేవుడికి నువ్వు పడిన కష్టము తెలియదా? నువ్వు పడ్డ శ్రమలు తెలియదా? నువ్వు పడ్డ నిందలు తెలియదా? ఎందుకంటే ఆనాడు మోషే గారు ఐగుప్తు సిరి కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్పదిగా ఎంచుకొని పరలోక రాజ్యంలో తనకు స్థానం కల్పించుకున్నాడు. మరి నువ్వు ఏమన్నా నిందలు రాంగాలనే ఎందుకని దేవుణ్ణి దూషిస్తున్నావు? ఎందుకని ఏమైనా శ్రమల రాగానే తొలగిపోతున్నావు? ఆలోచించాలి. అట్టి ఆలోచన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.